ఆర్జీవీ ఆఫీస్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. వ్యూహం మూవీ పోస్టర్స్ తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనపై స్పందించేందుకు ఈ చిత్ర నిర్మాత దాసరి కిషోర్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత దాసరి కిరణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఈ చిత్రానికి సంబంధించి ఒక ప్రతిఘటన చూస్తూ ఉన్నాం. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇట్లాంటి దాడికి పాల్పట్టాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇలా సినిమా డైరెక్టర్ ఇళ్ల మీదకి వెళ్తాలు, ఆఫీసుల మీదకి వెళ్తాలు, ప్రత్యక్ష దాడులు దిగటం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఇది అంటే పర్టికులర్ గా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఫస్ట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకొకటి, ఆర్జీవి గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ అనేది చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు బాలీవుడ్ లో. సత్య గాని, కంపెనీ, సర్కారు, అండర్ వరల్డ్ మీద కూడా తీశాడు. వాళ్ళందరికీ ఎవరికి ఇంతవరకు ఆయన భయపడకుండానే అక్కడ జరుగుతున్న యథార్థ సంఘటనల ఆధారంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ తీసుకున్నాడు ఈ రోజు వరకు సక్సెస్ఫుల్ గా. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు ఒక 10 మంది వెళ్ళటం, స్లోగన్స్ ఇవ్వటం, దిష్టి బొమ్మలు తగలపెడటం అనేది చాలా హాస్యాస్పదం అన్నమాట. అది అంటే ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ పని చేయరని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే ఆర్జీవి గారు అనే వ్యక్తి ఎంత ధైర్యవంతుడు, ఎంత డైనమిక్ డైరెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి భారతదేశం మొత్తం తెలిసిన విషయమే. అది విషయం నేను తెలియజేసుకున్నాను అన్నమాట. రైట్. ఒక చిత్రం ఇది సాధారణంగా ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చూసినా లేదంటే ఇన్ఫర్మేషన్ జోనర్ లో చూసినా కూడా ఒక చిత్రం దాన్ని ఒక మాధ్యమంగా చూడాలి, కానీ దీన్ని ఇంత పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? 100% పర్సనల్ గా తీసుకోకూడదు. సినిమాని సినిమాగానే ఆదరించాలి, మూవీని మూవీగానే చూడాలి. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి సెన్సార్ కూడా మాకు లాస్ట్ టైం 1 month బ్యాక్ కూడా పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు కూడా సెన్సార్ ఆఫీస్ కి నోటీసులు పంపించడం, అట్ ద సేమ్ టైం తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించడం, సిబిఎఫ్సి ముంబై వాళ్ళకి నోటీసులు పంపించేసి అసలు సినిమాని మీరు చూడొద్దు, దాన్ని పరిగణలో తీసుకోవద్దు అని తను సాయశక్తిలో తను ట్రై చేశాడు. కానీ ధర్మం మన వైపు ఉంది, చట్టం ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్తున్నాం కాబట్టి దాంట్లో సక్సెస్ఫుల్ గా మనం మూవీని కూడా సెన్సార్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు క్లీన్ యూ సర్టిఫికేట్ తీసుకొచ్చి అది 10 మంది కమిటీ కూడా చూసి దాన్ని సర్టిఫై చేసింది. సర్టిఫై చేసిన సినిమాని ప్రజలందరూ చూడగలిగే సినిమాని ఒక సిబిఎఫ్సి సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ముందుగానే ఏదో దాంట్లో ఏదో ఉంటుందనేది వీళ్ళుగా ఊహించుకొని ఇలా వ్యక్తిగతంగా ఆఫీసుల మీదకి వెళ్ళి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీడియా ముఖంగా ఏం చెప్దాం అనుకుంటున్నారు కిరణ్ గారు? మీడియా ముఖంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు సినిమాని హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తున్నారు 2 days బ్యాక్. అది రేపు ఉదయం హియరింగ్ ఉంది హైకోర్టులో. ఏమని, ఈ వ్యూహం సినిమా అనేది పూర్తిగా దాని సర్టిఫికెట్ ని రద్దు చేయమని, బ్యాన్ చేయమని. ఓకే. రెండోది, హైదరాబాద్ సివిల్ కోర్టులో ఇంటర్మ్ ఆర్డర్ తీసుకుని సినిమాని నిలుపుదల చేయమన్నది 27వ తారీఖు వరకు. ఇప్పుడు అతను చట్టపరంగా, వ్యవస్థల పరంగా సినిమాని ఆపడానికి తన వంతు శక్తి వంచన లేకుండా ట్రై చేస్తున్నాడు. అతను వ్యక్తిగతంగా ట్రై చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ లోకేష్ బాబు గారు జనరల్ సెక్రటరీగా హోదాలో తను పూర్తి స్థాయిలో ఈ సినిమాని ఆపడానికి వ్యక్తిగతంగా పార్టీ మొత్తం స్టాండ్ తీసుకుని ఏపీ తెలుగుదేశం పార్టీ మొత్తం దీని మీద ఏది ఏమైనా ఈ సినిమాని రిలీజ్ కాకుండా ప్రజలు చూడకుండా ఉండాలని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ వెర్షన్ అది. కానీ మేము ఒక నిజ జీవితం సంఘటనల ఆధారంగా 2009 నుంచి 2019 వరకు ముందుగానే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్నింటినీ తీసుకుని దాన్ని ఒక
2 గంటల 10 నిమిషాల సినిమాగా ప్రజలందరికీ జరిగిన యథార్థ సంఘటనలను తెరకెక్కించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ జరిగిన రాజశేఖర రెడ్డి గారి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను ఆధారంగా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నంలో వీళ్ళందరూ ఇలా అడ్డుకోవటం, ముందుగానే ఏదో తప్పు జరిగిపోతుంది, ఏదో తెలియని విషయాలు, వెనక జరిగిన విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నారు అనే ఒక అభద్రతా భావంలో ఉండటం అనేది కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం అండి. వీళ్ళందరూ కూడా ఇట్లా దాడులకు పాల్పడటం, బెదిరింపులకు గురి చేయటం, రౌడీజం చేయటం, బొమ్మలు తగలబెడటం, మనుషుల మీదకి అటాక్ చేయటం, ఇలాంటి దుశ్చర్యల్ని వీళ్ళు ఆపుకొని చట్టపరంగా వాళ్ళ నాయకుడు వెళ్తున్నాడు కాబట్టి చట్టాన్ని గౌరవించి దాని ప్రకారం వెళ్ళటం అనేది కరెక్ట్ అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ ది రియాక్షన్ అండి. సో వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ మూవీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. కొంతమంది వైసీపీ కవర్ట్ అని నేను చెప్తున్నాను కదా ఓపెన్గా, నేను జగన్కి ఫేవర్గానే ఉంటుంది ఈ సినిమా, జగన్ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం అని చెప్పింది. దాని తర్వాత ఇంకా కోవర్ట్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఉట్టి కోవర్ట్లనే ఉపయోగిస్తారు. స్ట్రైట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇదేంటి ఇది ఏం చేస్తున్నాడు అని, యూనో. సో ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పేది. సో ఇప్పుడు ఈ సినిమా నా ఉద్దేశం ఏంటి అంటే, నాకు అర్థమైన వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళు మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కొడతాం, లేకపోతే గొంతు పిసికేస్తాం, దవడ పగలు కొడతాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు, అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది, యూనో. అంటే ఒక డిక్టేటరా మీరు? డెమోక్రటిక్ కంట్రీలో పేర్లు రాసేసుకుని వీళ్ళందరి సంగతి చేస్తా అంటే నాకు తెలిసి కిమ్ యాన్ యంగ్ కూడా చేసి ఉన్నాడు అలాంటిది నార్త్ కొరియాలో, యూనో. సో ఈ కైండ్ ఆఫ్ రెటారిక్ డైలాగ్స్తో వచ్చే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని నేను రీసెర్చ్ చేసిన అవసరం లేదు, మీరు ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది దాని గురించి. సో వాళ్ళేమో చెయ్యలేని పని, బట్టలు ఎవడదీసి కొడతా, పరిగెట్టిస్తా అని ఏదైతే చెయ్యలేని చెప్తున్నారో, నేను వాళ్ళ నిజం బట్టలు కాదు, వాళ్ళని నేకెడ్గా చూసే ఇష్టం ఎవరికి ఉంటుంది కానీ అది వేరే విషయం. వాళ్ళ యాక్చువల్ ఆలోచనని, వాళ్ళ సంకుచిత్వానికి ఆ బట్టలు మాత్రం ఈ సినిమాలో కంప్లీట్గా ఇప్పైపోతున్నా.